మంచిర్యాల జిల్లాలో పంట కోసం విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు నిరాశ ఎదురవుతుంది. తమ భూములు సాగు చేసుకోవడానికి పంట వేయగా వర్షాలు లేక మొక్కలు ఎండిపోయి వేసిన విత్తనాలు మొలకలు రాక బోరుమంటున్న మంచిర్యాల జిల్లాలోని రైతులతో మా ప్రతినిధి లక్ష్మణ్ ఫేస్ టు ఫేస్. కాలాలు 6 కాలాలు కష్టపడి దేశానికి అన్నం పెట్టిన రైతన్న ఈరోజు అప్పు తెచ్చి విత్తనాలు కొని మొలకెత్తి పంటల సాగు చేస్తే ఈరోజు వర్షాలు లేక చాలా ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఇక్కడ రైతు మాత్రము కష్టపడి ఎన్నో ఏళ్ళుగా కష్టపడి అప్పులు తెచ్చి విత్తనాలు వేసి మొలకెత్తి వర్షం రాక ఎదురు చూస్తున్న వీటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడైతే ఈ ఎదురుతున్న వర్షాలు లేక బాగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నాడు. ఈరోజు రైతు మన దగ్గర పాపం ఈరోజు విత్తనాలు తెచ్చి అప్పులు తెచ్చి కూడా ఉన్నాడు. రైతు పరిస్థితి మాత్రం ఇలా ఉంది. వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి, మన దగ్గర రైతు కూడా ఉన్నాడు. దాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నము. ఏంటి మీరు ఏమి ఇష్యూలు, ఎన్ని రోజులు కష్టపడ్డారు, అసలు ఏంటి అని అడిగారు, చెప్పండి. మేము 3 ఎకరాలకు కౌలుకు తీసుకున్నాం. ఎకరానికి 20,000 చొప్పున 3 ఎకరాలకు 60,000 అయినాయి. విత్తనాలకున్న ట్రాక్టర్కు మొత్తం కైకిలు కలిసి 1,00,000 రూపాయలు అయినాయి. ఇప్పటి వరకు అయితే వర్షాలు లేవు. మరి ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా కావాలనుకుంటారా, లేకపోతే ఏం చేస్తారనుకుంటారు? వర్షాలు అయితే లేవని చెప్తాను కదా ఇప్పుడైతే. ప్రభుత్వం ఆదుకోవాలని ఆదేశిస్తున్నాం. ఎంత ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమైనా 1,00,000 రూపాయలు అయితే ఇప్పటి వరకు అయితే పెట్టుబడి అయింది. మీకేమైనా సాయం, ఆర్థిక సాయం గిట్ట ఇక ప్రభుత్వమే చూసుకోవాలి. పత్తి వేసినాం 2 ఎకరాలు. పత్తి ఎకరాం కానీ అవి కూడా ఉల్లారిపోతున్నాయి సార్, నీళ్ళు లేక, వర్షాలు లేక అవి కూడా ఉల్లారిపోతున్నాయి. కాబట్టి మాకు ఏమైనా బోర్ల కోసం ఏమైనా ఇక్కడ శాంక్షన్ చేపిస్తే అక్కడక్కడ కొన్ని బోర్లు అయితే మాకు పంటలు అవుతాయని కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్ కూడా ఏమైనా ఆశించి. ప్రస్తుతానికి అయితే మనతో చూసుకున్నాము. ఇంకొక రైతు మాత్రం ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏంటిది, ఎన్ని ఎకరాలు సాగు చేసిండ్రు, ఏంటిది మీ పరిస్థితి ఏంటి వర్షాలు లేక? సార్ 5 ఎకరాలు పత్తి చేను చేసినాం సార్. కానీ వర్షాలు ఫస్ట్ ఒక వర్షం కొట్టింది, దున్నినాం, విత్తనాలు పెట్టినాం. అప్పో ఇన్ని బ్యాంకుల రుణం చేసుకొని ఈ పత్తి విత్తనాలు పెట్టినాం. చూస్తాను కదా సార్, మొలకలు చూడండి అంత చక్కగా ఉన్నది, కానీ ఒక్క వాన సినుకు కూడా పడట్లేదు, మాడిపోతున్నాయి, ఇబ్బందికరంగా ఉన్నది. ఒక 2-3 లక్షల దాకా ఖర్చు అయింది. ఈ బాధ ఎవరికి చెప్పుకున్నాడో, మేము ఏం చేసుడో మాకేం తోచట్లేదు సార్. తలపట్టుకొని ఏడుస్తున్నాం, బాధ ఉంది సార్. మరి ఏం చేసుడు, ఎట్లా చేసుడు? కొంచెం ఏదన్నా గవర్నమెంట్, మన కలెక్టర్ గారు తలుసుకొని దయదలిసి ఏదన్నా కొంచెం రైతులకు సాయం చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఏదన్నా చిన్నగా బోర్ బావిలు ఉంటే ఆ బోర్ బావిలకు సరైన కరెంటు ఇవ్వట్లేదు. దయదలిసి కరెంటు కూడా టైం మీద కరెక్ట్ ఇచ్చే అన్ని గంటలు టైం మీద కరెంట్ ఇచ్చినట్టయితే, అదేదో ఎకరం పండే కాడ 10 గుంటలన్నా పండితే పిల్లలు పోరాలు మేము అందరం కొంచెం కడుపు నిండా భోజనం తినడానికి ఛాన్స్ ఉంటుంది సార్. దయదలిసి కరెంటుకు కూడా మీరు టైంకు కరెక్ట్ ఇచ్చుతాడు చూడండి సార్. అన్ని ఎల్సీలను పెట్టి ఇబ్బంది చేయకండి సార్, కొంచెం రైతులను బాధ పెట్టకండి సార్. దయదలిసి ఇది విషయం సార్ మేము చెప్తున్నాం, మీకు మొరబెట్టుకుంటున్నాం సార్ కలెక్టర్ గారికి. మీరు దయదలిసి ఏదైనా చేయవలసింది సార్. ప్రస్తుతానికైతే ఈరోజు చూస్తున్నాము మనము మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం మాత్రం ఉంటున్నాము. వర్షాలు లేక రైతులు మాత్రం ఆందోళన చెందే పరిస్థితి. ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, 2 జిల్లాల్లో మాత్రం వర్షాలు లేక మొక్కలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు లేక రైతులు మాత్రం ఆందోళన చెందే పరిస్థితి. కెమెరామెన్ రవితో లక్ష్మణ్, మంచిర్యాల.